మిత్రులందరికీ నమస్కారం. దాదాపు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాను. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చర్చించదలుచుకున్నాను. అదే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్థికమైనటువంటి దౌర్జన్యాలకు, ఎన్నో ఆర్థికమైనటువంటి సమస్యలకు సమాజంలో నిత్యం తగులో ఆడుకునేటువంటి ఒక విషయం, అదే భూమి విషయం. నిన్న అసెంబ్లీలో మన ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఈ చట్టం ఉద్దేశం మంచిదే. ఇందులో ఫస్ట్ ఆ చట్టం మనకు చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, సమగ్ర భూ సర్వే చేపట్టాలని. సమగ్ర భూ సర్వే చేపడితే భూ తగాదాలు అనేటువంటివి దాదాపుగా సమసిపోతాయని. అయితే ఈ భూ సమగ్ర సర్వే చేపట్టేటప్పుడు అది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు మనకు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాంపల్లి మండలం పస్తూరు గ్రామ పంచాయతీలోని కొన్ని భూములు ఉన్నాయి. మా చల్లవనకుంట గ్రామం, మా ఊరి గ్రామంలో కొన్ని భూములు తిరుమలగిరి శివార్లో ఉన్నాయి, మరికొన్ని భూములు పస్తూరు గ్రామ శివార్లో ఉన్నాయి. అయితే ఈ 109 తిరుమలగిరి శివార్లో 109 సర్వే నెంబర్లో ఒక 16 ఎకరాల భూమి ఉంది. ఆ 16 ఎకరాల భూమి 4 వ్యక్తుల మీద ఉంది. 4 వ్యక్తులు అంటే నలుగురికి 4 16 ఎకరాలు అయినప్పుడు ఈ 16 ఎకరాలు భూమిలో 4 ఎకరాలు కాకుండా ఒక అతనికి 6 ఎకరాలు, ఒక అతనికి 5 ఎకరాలు, ఒక అతనికి 4 ఎకరాలు, ఒక అతనికి ఎకరం, అంటే దాన్ని పట్టా ఉంది. భూమి సరిగా పొజిషన్ మీద కూర్చోబెట్టలేదు. అంటే దీనివల్ల తగాదాలు వస్తున్నాయి. కొలతరాలు ఉన్నాయి, కొలతరాలు ఉన్నా కూడా ఆ కొలతరాల ప్రకారం పొజిషన్లో కూర్చోలేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొలతరాలు కొలుచుకొని పోతే ఉపయోగం లేదు. ఆ కొలతరాల ప్రకారం కాకుండా ఆ కొలతరాలను ప్రామాణికంగా తీసుకొని అందులో సబ్ డివిజన్ దాదాపు 3 తరాల మంది ఉన్నారు. అంటే దాదాపు అది ఒక 16 ఎకరాల భూమి ఒక 30 భాగాలు అయిపోయింది ఇప్పుడు. అంటే ప్రతి వ్యక్తికి సబ్ డివిజన్ చేయాలి. సబ్ డివిజన్ చేసేసి ఆ సబ్ డివిజన్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో ఇప్పుడు అక్షాంశ రేఖాంశాల ద్వారా ఆ భౌగోళిక విస్తీర్ణాన్ని కొలిచి దానికి లాంగ్వేజ్ ద్వారా డిజిటలైజ్ చేసేసి మీ భూమి ఎవ్వరు ఆక్రమించకుండా అన్యక్రాంతం కాకుండా చేస్తామని చెప్తున్నారు. అది ఒక్క సర్వే నెంబర్కే ఇవ్వకూడదు మిత్రులారా. ఒకే సర్వే నెంబర్కి మనం ఆల్రెడీ సర్వే నెంబర్లు మనం పాతుకున్నాం. కొన్ని సర్వే నెంబర్ లేకపోతే పాతుకోవడం ఈజీగానే అవుతుంది. కానీ ఇప్పుడు మన తెలంగాణలో సబ్ డివిజన్ చేయలేదు. సబ్ డివిజన్ చేసినప్పుడే మనకు ఒక వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమి ఆ 16 ఎకరాలలో ఏ భాగం ఉంది, ఎటువైపులో ఉంది, ఎన్ని అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉంది అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ సబ్ డివిజన్ చేయకపోతే మళ్ళీ ఈ భూమి సర్వే చేసేటువంటి ఉపయోగం కూడా ఏమీ ఉండదు. ఆ సబ్ డివిజన్లు చేయాలి. సబ్ డివిజన్లు చేసేసి ఒక వ్యక్తికి 2 గుంటలున్నా 3 గుంటలున్న ఇంచు భూమి కొలుస్తానంటున్నారు కదా, అది మంచిది. ఆ ఇంచు భూమి ఏ ఏకాంశాల మధ్యలో ఉండే విధంగా దాన్ని డిజిటల్ సర్వే చేసేసి దాన్ని కొత్త రికార్డులోకి ఎక్కించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సర్వే చేయండి మనం ఎన్ని రికార్డులు చేసుకున్నా కూడా, ఎన్ని భూ ప్రక్షాళనలు చేసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే భూమి అనేటువంటిది ఇప్పుడు 109 సర్వే నెంబర్లో 16 ఎకరాలు భూమి ఉంటే అది రికార్డులకు వచ్చేసరికి 20-25 ఎకరాలకు వస్తుంది. అంటే రికార్డులు అనేటువంటి సరిగా మెయింటైన్ చేయక భూమి అనేటువంటి సరిగా భూమి మీద ఉన్నటువంటి ఎవరున్నారో, ఆ పొజిషన్లో ఎవరున్నారో, ఆ భూమి ఎవరి కబ్జాలో ఉందన్నటువంటి విషయం తెలుసుకోకుండా ఆ భూమిని పెంచుకుంటూ పోయారు. అది భూమి మీదకి వచ్చి సర్వే చేసి ఎవరైతే నిజమైనటువంటి ఆ భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి దక్కాలి అంటే పొజిషన్ మీద కొలిచి దాన్ని అక్షాంశ రేఖాంశాల మధ్య దాన్ని హద్దులు నిర్ణయించి చేయాలి. ఇంకొక రెండో విషయం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మ్యుటేషన్ ప్రక్రియ. మ్యుటేషన్ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దాని నుంచి మళ్ళీ మనకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు విఆర్ఓ విఆర్ఏల ద్వారా మనకు పని జరిగేది. ఇప్పుడు డైరెక్ట్ ఎంఆర్ఓ ద్వారానే రిజిస్ట్రేషన్ అంటున్నారు. మంచిగానే ఉంది. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పారదర్శకంగా ఉండాలి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలి. ఆ ధరణి వెబ్సైట్ చేసేటువంటి ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే
అప్పటికైనా కూడా ఆపరేటర్సే అవకతవకలు చేసేసి ఒకరి భూమిని ఒకరికి ఎక్కించడం, ఒకరి పేరు నుంచి ఇంకొకరికి ఎక్కించడం, ఇట్లాంటి వివాదాలు అనేటువంటివి చాలా జరుగుతూ వచ్చినాయి. గత 2018 భూప్రక్షాళన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మనం ఎన్నో చూసాం. లేని వాళ్ళకు నిత్య సమస్య సృష్టించినటువంటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా ఎంత పకడ్బందీగా ఈ వ్యవస్థని అమలు చేస్తారనే విషయం మీద మనం నిఘా పెట్టాలి. ఖచ్చితంగా అలా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అంటే, ఈ ధరణి వెబ్సైట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి డిజిటల్ సర్వే చేసేసి ఆ సర్వే ద్వారా భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని మన ప్రభుత్వం చెప్తుందో, వాటి మీద మనకు అత్యంతమైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ డిజిటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ప్లస్ అందులో ఆపరేట్ చేసేటువంటి వ్యక్తులు కూడా నిజాయితీ పరులై ఉండాలి. అలా లేకపోతే ఎంత పెద్ద చట్టం తీసుకొచ్చినా కూడా మళ్ళీ అది అవినీతికి ఆస్కారమై ఉండిపోతుంది. కాబట్టి మ్యుటేషను, రిజిస్ట్రేషను ప్లస్ అప్డేషను ఈ 3 కూడా ఎట్ ఎ టైం అయిపోతుంటున్నారు. మంచి విషయమే. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కువ సమయం కాలయాపన కాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమంటున్నారంటే రెవెన్యూ కోర్టులు ఎత్తివేస్తామంటున్నారు. రెవెన్యూ కోర్టులు ఎత్తేస్తే మంచిదే. ఇప్పుడు ఎంఆర్ఓ స్థాయిలో ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ స్థాయిలో ఆర్డీఓ కోర్టులు, జాయింట్ కలెక్టర్ స్థాయిలో జాయింట్ కోర్టులు, రెవెన్యూ కోర్టులు ఎత్తేసి ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణలో భూమి దాదాపు 1,12,000 స్క్వేర్ చదరపు కిలోమీటర్లు. అంటే దీన్ని మనం ఎకరాల్లో మార్చుకుంటే 2,50,00,000 ఎకరాలు మన భూమి, తెలంగాణ భూమి. ఇందులో మనకు వ్యవసాయానికి అనుకూలమైన భూమి 1,50,00,000. అడవుల కింద ఉన్న భూమి 50,00,000 ఎకరాలు. మిగతా గవర్నమెంట్ భూమి ఒక 50,00,000 ఎకరాలు. మొత్తం 2,50,00,000 ఎకరాల్లో మన తెలంగాణ భూమి తీసుకుంటే 1,50,00,000 వ్యవసాయ భూమి ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇందులో ఏది వ్యవసాయ భూమి, ఏది వ్యవసాయం కాని భూమి అనేటువంటిది ఖచ్చితంగా మనం నిర్వహించుకోవాలి. తర్వాతకి ఇప్పుడు వ్యవసాయేతర భూమిని చేసేటప్పుడు దానికి కూడా ఇప్పుడు ఏ విధంగా డిజిటల్ సర్వే చేసేసి, డిజిటల్ సర్వే అంటున్నా, ఇప్పుడు ఏ విధంగా ఆర్డీఓ ద్వారా జరుగుతుందో అది అలాగే జరుగుతుంది. ఇది జరిగేటప్పుడు మాత్రం ఎంఆర్ఓ ద్వారా జరిగేటప్పుడు మాత్రం పారదర్శకంగా ఉండాలి. నెక్స్ట్ 3వ విషయం, ఈ రెవెన్యూ కోర్టులు ఎవరైతే తీసేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామంటున్నారో, ఈ ట్రిబ్యునల్లో ఏముంటుందంటే ఖచ్చితంగా అందరికీ నచ్చే విధంగా, ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక సుప్రీంకోర్టులో జడ్జిలు ఉంటారో ఈ విధంగా కూడా ఈ ట్రిబ్యునల్లో ఒక క్వాలిఫైడ్, ఒక లా తెచ్చినటువంటి, ఒక నిష్ణాతులైనటువంటి, ఒక నిజాయితీపరులైనటువంటి అధికారులని నియమించాలి. అలా నియమించినప్పుడే ఈ భూ వివాదాలు అనేటువంటివి సమసిపోతాయి. అలా వ్యక్తులు నిజాయితీగా లేనప్పుడు అది ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు. మళ్ళీ ఈ కోర్టులో ఉన్నటువంటి దాదాపు ఒక 5,00,000 ఎకరాల భూమి మళ్ళీ ఈ కోర్టులలో కూడా పెద్ద ట్రిబ్యునల్లో కూడా పెద్ద వివాదం కావచ్చు. కాబట్టి ప్రజలందరికీ నచ్చే విధంగా ఉండాలంటే దాన్ని ఏర్పాటు చేసేటువంటి, దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్లు అందరూ ఎంతో నిజాయితీతో నిబద్ధతతో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ ట్రిబ్యునల్ అనేటువంటివి ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ ఏవైతే 16 రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంటున్నారో అవి పకడ్బందీగా పనిచేయాలంటే అందులో పనిచేసినటువంటి వ్యక్తులు నిజాయితీ పరులై ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఒక సమగ్ర సర్వే చేపట్టాలి. తర్వాతకి రెవెన్యూ మ్యుటేషన్ ప్రక్రియ, 3వది రెవెన్యూ ట్రిబ్యునల్స్. ఇంకా 4వ విషయం ఏంటంటే గ్యారంటీ యాక్ట్, ల్యాండ్ గ్యారంటీ యాక్ట్. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక భూమి కొన్నారు, 109 సర్వే నెంబర్లో 2 ఎకరాలు కొన్నారు. తర్వాతకి అతను చూస్తే ఆ భూమి 110 సర్వే నెంబర్లో ఉంటుంది. అంటే అతనికి ఉన్నటువంటి ఆ కొలతరాలటువంటి ప్రకారం అతనికి చూసుకోనప్పుడు ఏమైపోయిందంటే అతనికి భూమి వేరే దాంట్లో ఉంది. లేకపోతే అతనికి ఉన్నటువంటి ఇప్పుడు భూమిలో చాలా సమస్యలు ఉంటాయి, దాదాపు ఒక 40-50 రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి కాగితాలు చెల్లవని అనుకోండి. ఇప్పుడు ఎంతమంది దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే ఆ భూమి అత్తందని మనం ఇలా అనుకుంటున్నాం. పానీలు కానీ, హారోవర్ కానీ, ఈసీ కానీ.
తర్వాతకి అతనికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, పట్టాలు, ఇవన్నీ గత 20-30 సంవత్సరాలు చూస్తున్నటువంటి పానీ నకలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు అతని భూమిని మనం చెప్పగలుగుతున్నాం. దానికి సంబంధించి కూడా కొన్నిసార్లు అతని పొజిషన్ ఒక దగ్గర ఉండి పట్ట ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా మనం కరెక్ట్గా అతని భూమిని మనం చెప్పలేం. అటువంటిప్పుడు ఏమైందంటే భూమికి ఉన్నటువంటి ఆ రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు నష్టపోకుండా పెద్దలు చేసినటువంటి, గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలకు ఏం చేయాలంటే ఒక గ్యారంటీ యాక్ట్, ప్రభుత్వమే ఆ ధర భరించి ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం చేయాలి. అప్పుడే కరెక్ట్గా మనం దాన్ని మళ్ళీ ఇంకెవరైనా కూడా మన తెలంగాణలో భూముల రేట్లు పెరగాలనుకున్నా, తెలంగాణలో భూ సమస్యలు ఉండవు అనుకున్నప్పుడే వేరే వ్యక్తులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కానీ, వేరే దేశాలకు వెళ్ళి కానీ వచ్చి ఇక్కడ సంస్థలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి భూమి రేటు పెరగడానికి, ఇక్కడ ఉన్నటువంటి వారి జీవన విధానం మెరుగుపరచడానికి కొంత ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే భూమి సమస్యలు ఉండవో మనకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా తగ్గుతాయి. మనకు వచ్చేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి జరుగుతున్న గొడవలలో, జరుగుతున్న హత్యలలో దాదాపు 100% ఈ యొక్క భూమికి సంబంధించిన తగాదాలే. మనకు నిత్యం చూసినటువంటి ఛానళ్ళలో కానీ, మనం నిత్యం మీడియాలో వస్తున్నటువంటి విషయాలు, అనేక విషయాలు ఈ భూమి ద్వారానే వస్తున్నాయి. అంటే ఈ భూమి అనేటువంటి సరిగ్గా ఉంటే ఇప్పుడు అతను రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకపోతే బ్యాంకులో వచ్చేటువంటి లోన్ కానీ, ఇవన్నీ ఆగిపోతాయి. అంటే ఒక వ్యక్తికి సగటున అతని జీవితకాలంలో ఒక సంవత్సరానికి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక భూమి సమస్య ఉన్నప్పుడు అతనికి పట్టా లేకున్నా, పట్టా ఉండి పొజిషన్లో పాస్బుక్లో తేడాలున్నా, అతని భూమి కోర్టుల వివాదాల్లో ఉన్నా, భూమి అన్యక్రాంతమైన, అతనికి సరైనటువంటి డాక్యుమెంట్ లేకున్నా, ఇవన్నీ సమస్యలతో నిత్యం అతను కోర్టు పరిసరాల చుట్టూ తిరగడానికి నిత్యం అతను వెచ్చిస్తున్నటువంటి వ్యయం చాలా ఎక్కువ. అతను బస్సు కిరాయి, కోర్టుల ఫీజులు, లాయర్ల ఫీజులు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ ప్లస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక రాయితీలు, సబ్సిడీలు, ఇవన్నీ లాస్ అవుతున్నాడు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు భూమి సమస్య వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు నిత్యం ఈ ఆర్థికపరమైనటువంటి హత్యలు, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు, అన్నదమ్ముల మధ్య తగాదాలు, పాలల మధ్య తగాదాలు, ఇవన్నిటికీ ఈ సమస్యలకన్నిటికీ మనం నిత్యం అల్లాడే విధంగా ఉండకుండా వీళ్ళకి ఒక పరిష్కారం సాధించే విధంగా ఈ కొత్త రెవెన్యూ చట్టం కల్పిస్తుందని మనం ఆశిద్దాం. కాకపోతే దీన్ని సర్వే అనేటువంటిది ఎంతకాలంలో చేపడతారనే విషయం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలను దాదాపు 6 నెలలు అంటున్నారు. మరి అటువంటి 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే సరిగా పూర్తి అయ్యి ప్రతి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్లు ఎన్ని ఉంటాయో, ఆ సర్వే నెంబర్లో మళ్ళీ ఎన్ని సబ్ డివిజన్లు ఉంటాయో, సర్వే నెంబరు ప్లస్ సబ్ డివిజన్లు అన్నీ కొలిస్తే కానీ అసలు విషయం మనకు తెలియదు. సబ్ డివిజన్లు కొలకపోతే మళ్ళీ అక్కడ ప్రాబ్లం మళ్ళీ మొదటికే వస్తుంది. ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తుల సబ్ డివిజన్లు మొత్తం కొలిసి వారికి భూమి అక్షాంశ లేఖ ద్వారా ఖచ్చితంగా నిర్వహించాలి. ప్లస్ అతను పట్టా మార్పు చేయదలుచుకుంటే 2 రైతులు వెమ్మటే ఎంఆర్ ఆఫీస్ ద్వారా పోయి వాళ్ళ ముటేషను ప్లస్ రిజిస్ట్రేషన్, ముటేషను, అప్డేషన్ ఎమ్మటే అయ్యి వాళ్ళకి పట్టా కాగితాలు వచ్చే విధంగా దీన్ని ధరణి వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా ఎవరి చేతుల్లోకి పోకుండా, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా దాన్ని అంటున్నారు. కొన్ని మీడియాలు చూస్తున్నాం అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోతుందని, గ్లోబల్ అయిన చేతికి పోతుందని, ఇంటర్మీడియట్ విద్యార్థుల భాగవతం చేసినాం. ఇట్లాంటిది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులతో పోతే మనకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రభుత్వ దగ్గరే ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఈ విషయాలు ఇవి ఎవరికి బయటికి పోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అది పర్ఫెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయాలి. ఆ ధరణి వెబ్సైట్ని, అందులో ఉన్నటువంటి విషయాలు నిత్యం మనం నిన్న చూసాం వార్తలలో, ఒక భూమి ఉంటే ఇంకో దానికి ఎక్కడం, ఇట్లాంటి తప్పులు జరిగాయి. అట్లా కాకుండా దీన్ని మంచి వ్యక్తులతోటి దీన్ని మెయింటైన్ చేయించాలి. ప్లస్ ఈ ట్రిబ్యునల్లో కూడా మంచి నిజాధిపరమైన వ్యక్తులను పెట్టాలి. నెక్స్ట్ అతని గ్యారంటీ, కొన్నటువంటి భూమి గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా సమగ్ర సర్వే చేపట్టాలి. ఇంచు భూమికి వచ్చినప్పుడే తెలంగాణలో ఈ భూ సమస్యలు లేకుండా
అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ని చట్టాలున్నా ఎంతమంది ఉన్నా అది మనం పాటించే వ్యక్తుల మధ్యలో ఉంటుంది. మనం నిజాయితీగా లేనప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడే ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటుంది. మన నిజాయితీ పరమైన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే ఈ వ్యవస్థ నుండి సరిగా పనిచేస్తాయి. కాబట్టి మనం ఎన్నుకోవడంలో కూడా మన రాజకీయ నాయకుల్ని కానీ మనం పరిపాలించే ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకోవడంలో మనం నిజాయితీని పాటించాలి. ఒడ్ల కమ్ముడు పోతే నిత్యం మరి ఇలాంటి సమస్యలే ఇప్పుడు చూస్తున్నాం. మనం కరోనా సమస్య ఎంత ఉధృతంగా ఉందో అట్లాంటి భూ సమస్య ప్రతి సమస్య మనకు ఒక సహకరించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉంటే అది ఎప్పుడు సమస్య. మనకు సమస్యను పట్టించుకున్నట్టు వ్యక్తులు ఉన్నప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిన్నది అనిపిస్తుంది. పట్టించుకునే ప్రజాప్రతినిధులను ఉన్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా, ముఖ్యమైన స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు కూడా మనం నిత్యం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకున్నటువంటి అమూల్యమైన సమయాన్ని ఈ యొక్క నేను దాదాపుగా ఈ భూమి సమస్య మీద ఒక 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. నిత్యం సమస్యలే ఉన్నాయి. ఆనాడు సరైనటువంటి కొలిచేటువంటి పరికరాలు లేక ఏదో చూసి గెట్లు చూసి పెట్టుకున్నారు. కానీ ఈనాడు అట్లా ఉంటే, ఎందుకంటే భూమి అనేటువంటి విలువ రోజు పెరుగుతుంది. ఆ రోజు పెరుగుతున్నటువంటి ఒక గుంట భూమి కూడా విలువైపోయింది. ఇప్పుడు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది హత్యలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూ సమస్యలు లేనప్పుడే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. భూమి ఎప్పుడు సమస్యనే. కాబట్టి ఆ సమస్య తీరాలంటే మనం ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రభుత్వం మనకు తోడుగా ఉంటూ, ఇద్దరు ప్రజలు ప్రభుత్వం కలిస్తేనే ఈ యొక్క భూ సమస్య కనేటువంటి దానికి మనం పరిష్కారం చూపించగలం. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళలోకి వచ్చినప్పుడు మనం కరెక్ట్గా మన భూముల విషయాలు కరెక్ట్గా చెప్పి, నిజాయితీగా చెప్పి, భూ సమస్యలు లేకుండా మళ్ళీ సమస్యలు రాకుండా, ఎవరి స్వార్థంతో వాళ్ళు కాకుండా హద్దులు నిర్ణయించుకునేటప్పుడు, సబ్ డివిజన్లు నిర్వహించుకునేటప్పుడు, ఎక్కువ తక్కువ చూసుకునేటప్పుడు మనం నిష్పక్షపాతికంగా అధికారులు, తర్వాత సాధన లేకుండా రైతులు మనకు ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే భూ సమగ్ర సర్వే అనేటువంటిది విజయవంతది. భూ ప్రక్షాళన ఎట్టయితే సక్సెస్ అయ్యి దాదాపు 1920-30 అంటే 1930లో నిజాం గవర్నమెంట్ చేసినటువంటి సమగ్ర సర్వేనే ఈనాటికి దిక్కు. అవే కొత్తరాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొత్తరాలు దొరకదలు లేవు. దాదాపు ఒక 80 ఏళ్ళ తర్వాత మనం ఈ కొత్తరాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీ నరసింహ, చల్లనకోట, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఉంటాను మిత్రులారా. థ్యాంక్ యూ.